ఫ్రెండ్స్ ఎందుకు నాకే ఇలా జరుగుతుందో మీకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కాదు. మామూలుగా మనం వాయిస్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి హెయిర్ కట్ అనమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఎట్లా నేను చెప్పట్లే. మా ఈరోజు పొద్దున్నే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది మా అమ్మతో నాకు. అది చెప్తాను చూడండి. మార్నింగ్ లేవగానే మా అమ్మ అదే కటింగ్ ఎక్కువ పెరిగింది, కట్ చేసుకోరాపా అనిందా. నేను పోయాను పోకుండా మా నేను కటింగ్ నువ్వు చెప్పినట్టు చేసుకున్నా, నేను నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, రెండు స్టెప్లుగా పెడతా. నేను చెప్పాను మా అమ్మకి దూలగా అంకల్ చూసి పెడతా సినిమాలాగా ఉంటా, అట్టి చేసుకుని రెడీ చేసుకుంటా అన్నా. మా అమ్మ మరి అదే చెప్పిందా, పోయి మామూలు కటింగ్ చేసుకుంటే ఇంట్లోకి రా లేని వద్దా నిన్న. సరే అని చెప్పి అడిగి ఆయనకి ఏం చెప్పలా, నా నార్మల్ కటింగ్ నా ఫేస్ ఎట్టి సేవ్ అట్టి చేయను అన్నా. ఆయన సర్లే అని చెప్పి చేసినాడు. మేము మామూలుగా ఉన్నా కటింగ్ అయిపోయింది అమ్మ అన్నాడు. వెనకాల చూస్తే ఇలా చేసినాడు. ఎందుకు అనేది ఎక్కువ పెట్టినాడు. నా ఆ ఇంటికి కూడా ఇల్లు ఎవరికైనా తీసాను, లేని ఇంట్లో స్టైల్ కటింగ్ అంటారు. అదంటే లేదు తమ్ముడు దీని పేరు బుల్లెట్ కటింగ్, ఇది మీకు ఇంట్రెస్ట్ సూట్ అవుతుంది, చూడు ఎంత బాగుందో హీరో ఉందా అది అని చెప్పి నేను బిస్కెట్ వేసినాడు. నేను కొంచెం ఇంట్లో వాడు కాబట్టి అడే మారాలేక సరే అని చెప్పి ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చేదాకా మా అమ్మ ఇంట్లోకి రానిగానే ఏంద్ర కటింగ్ చెప్పినా కదా చేయించుకోమని అంటే, లేమా వాడిని ఇట్లా చెప్పలా కటింగ్ ఇంతే అంట ఇట్లా చేయదంట అని చెప్పి అన్నా. నువ్వు ఇప్పుడు మర్యాదకి కటింగ్ చేయించుకొని వస్తేనే ఇంట్లోకి రా, లేదంటే అవసరం లేదు నువ్వు వెళ్ళిపోనిందా. నేను అర్ధ గంట కొట్టి స్నానం చేసుకున్నాను. ఇప్పుడు స్నానం చేసిన నుంచి పెట్టిందా తో కటింగ్ చేసుకోదా అప్ప డబ్బులు లేదా ఊరికైనా మనం చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు అన్నాను. ఇట్లా నాకైనా మీకే జరిగితే కామెంట్ చేయండి.